మన డబ్ల్యూసిటీ ప్రపంచం. నేను మీ శివారెడ్డి విశ్లేషక్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏప్రిల్ 9, 2026. ప్రపంచం ఒక భారీ టెన్షన్లో ఉంది ఫ్రెండ్స్. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, ట్రంప్ మధ్య జరుగుతున్న ఈ డ్రామా మన జీవితాలను కూడా మార్చేస్తుంది. హర్ముజ్ స్ట్రైట్ ఇది మూసేస్తే ప్రపంచ ఆయిల్ ధరలు ఆకాశానికి ఎగురుతాయి. భారతదేశం వంటి దేశాలు ఇంధన కొరత, ధరలు పెరుగుదల ఎదుర్కొంటాయి. మార్చి నుంచి ఈరోజు ఏప్రిల్ 9 వరకు ఏమేమి జరిగింది? ట్రంప్ ఎంత గట్టిగా థ్రెట్ ఇచ్చాడు? చర్చలు ఎందుకు విఫలమయ్యాయి? సీజ్ ఫైర్ ఒకసారి అగ్రిమెంట్ అయింది, కానీ ఇప్పుడు మళ్ళీ రిస్క్లో ఉంది. పూర్తి స్టోరీ ప్లస్ విశ్లేషణ ఈ వీడియోలో పూర్తిగా తెలుగులో చెప్తా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, ఇంకా షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేద్దాం. మొదటి నుంచి సింపుల్గా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మార్చి 28, 2026 నుంచి అమెరికా ప్లస్ ఇజ్రాయెల్ ఇరాన్ పై భారీ ఎయిర్ స్ట్రైక్ దాడులు చేశాయి. ఇరాన్ రివెంజ్గా మార్చి 4 నుంచి హర్ముజ్ స్ట్రైట్ని మూసేసింది. ఇది ఏంటి అంటే, పర్షియన్ గాల్ఫ్ నుంచి ఆయిల్ ట్యాంకర్లు బయటకు వచ్చే ఏకైక మార్గం. ప్రపంచంలో 20% ఆయిల్ ప్లస్ గ్యాస్ ఇక్కడి ద్వారా వెళ్తుంది. ఇరాన్ షిప్స్ పై దాడులు చేసి, మైన్స్ వేసి ట్రాఫిక్ను ఆపేసింది. ఫలితం ఆయిల్ ధరలు పెరిగి గ్లోబల్ ఎకనామీ షేక్ అయింది. మార్చి నుంచి ట్రంప్ డ్రామా ఎలా మొదలైంది? మార్చి 9 ట్రంప్ సీరియస్ అయ్యాడు. హర్ముజ్ స్ట్రైట్ని మేము సీజ్ చేస్తాం, ఓపెన్ చేయాలి అని అనౌన్స్ చేశాడు. యుఎస్ నేవీ ఎస్కాట్ ఇస్తామని చెప్పాడు. మార్చి 21, 30 ట్రంప్ ఇరాన్ ఎనర్జీ ప్లాంట్స్, కార్గ్ ఐలాండ్, డిసాలినేషన్ ప్లాంట్స్ పై స్ట్రైక్ చేస్తామని డెడ్ లైన్స్ ఇచ్చాడు. 48 గంటల్లో ఓపెన్ చేయకపోతే హెల్ పేస్ చేస్తారు అని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు. ఇరాన్ కూడా తిరగబడింది, షిప్స్ అటాక్ చేసి. హౌతీలను యెమెన్ ఉపయోగించి రెడ్ సీలో కూడా టెన్షన్ క్రియేట్ చేసింది. చర్చలు పాకిస్తాన్ మీడియేట్ చేసింది, కానీ డైరెక్ట్ టాక్స్ ఫెయిల్ అయ్యాయి. ఇరాన్ 10 పాయింట్ ప్లాన్ ఇచ్చింది, కానీ ట్రంప్ దాన్ని ఫ్రాడ్ అని తిరస్కరించాడు. ఇరాన్ డైరెక్ట్ కాంటాక్ట్ కట్ చేసింది కూడా ఫ్రెండ్స్. ఇది చూస్తే ట్రంప్ స్ట్రాంగ్ లుక్ ఇవ్వాలనుకున్నాడు, కానీ యుద్ధం పొడిగితే అమెరికా ఎకనామిక్ కూడా నష్టం. ఏప్రిల్ 7, 8 బిగ్ ట్విస్ట్. 2 వీక్స్ సీజ్ ఫైర్. ట్రంప్ ఏప్రిల్ 7 సాయంత్రం 8 గంటల టైం డెడ్ లైన్ ఇచ్చాడు. హర్ముజ్ ఓపెన్ చేయకపోతే ఒక మొత్తం సివిలైజేషన్ నాశనం అవుతుంది. నెవర్ టు బీ బ్రాట్ బ్యాక్ అగైన్ అని భయంకరంగా హెచ్చరించాడు. కానీ లాస్ట్ మినిట్లో 2 వీక్స్ సీజ్ ఫైర్ అగ్రిమెంటు ఇరాన్, యుఎస్, ఇజ్రాయెల్ అంగీకరించాయి. హర్ముజ్ ఓపెన్ చేస్తారు. పాకిస్తాన్లో ఇస్లామాబాద్ టాక్స్ మొదలవుతాయి. ట్రంప్ విక్టరీ అన్నాడు, ఇరాన్ కూడా విక్టరీ అన్నట్టు చెప్పింది. ఆయిల్ ధరలు పడిపోయాయి, స్టాక్ మార్కెట్లు జంప్ అయ్యాయి. ఏప్రిల్ 9 లేటెస్ట్ బ్రేకింగ్. సీజ్ ఫైర్ రిస్క్లో. ఏప్రిల్ 9 లేటెస్ట్ బ్రేకింగ్. సీజ్ ఫైర్ రిస్క్లో. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమవుతుంది? ఇజ్రాయిల్ లెబనాన్లో హెజ్బుల్లాపై భారీ స్ట్రైక్ చేసింది. బీరట్లో 182 మంది చనిపోయారు. ఇది ఈ యుద్ధంలో డెడ్లీస్ట్ డే. నెతన్యాహు ఈ సీజ్ ఫైర్ హెజ్బుల్లాకి అప్లై కాదన్నాడు. నెతన్యాహు ఈ సీజ్ ఫైర్ హెజ్బుల్లాకి అప్లై కాదన్నాడు. ఇరాన్ రివెంజ్గా హర్ముజ్ స్ట్రైట్ మళ్ళీ క్లోజ్ చేసింది. షిప్స్ ట్రాఫిక్ స్టాండ్ స్టిల్. కేవలం 4 నుంచి 7 షిప్స్ మాత్రమే పాస్ అయ్యాయి.
మైన్స్ వచ్చినట్టు రిపోర్ట్స్ చేశాయి. మైన్స్ వేసినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. యుఎస్ తక్షణం ఓపెన్ చేయండి అని డిమాండ్ చేసింది. యుఎస్ 3 కండిషన్స్ వైలేట్ చేసింది అని చెప్పాడు. యుఎస్ 3 కండిషన్స్ వైలేట్ చేసింది అని చెప్పాడు. యుఎస్ 3 కండిషన్స్ వైలేట్ చేసింది అని చెప్పాడు. అంటే సీజ్ ఫైర్ ఒక రోజు కూడా పూర్తి కాలేదు. ఇప్పటికే ప్రేయల్ అయిపోయింది. పూర్తి విశ్లేషణ ఇది ఏమిటంటే ఫ్రెండ్స్, 1 ట్రంప్ స్ట్రాటజీ. ట్రంప్ అమెరికా ఫస్ట్ కోసం గట్టిగా థ్రెట్ ఇచ్చి లాస్ట్ మినిట్ డీల్ చేశాడు. ఇది అతని స్టైల్ బ్రింక్మాన్ షిప్. కానీ ఇరాన్ హర్ముజ్ని లాంగ్ టర్మ్ లెవరేజ్గా ఉపయోగించింది. 2 ఇరాన్ గేమ్. యుద్ధం మొదలైన ఇరాన్ సప్లై లైన్ బ్రేక్ చేసి ప్రపంచాన్ని బ్లాక్మెయిల్ చేసింది. ఇప్పుడు కూడా మేము కంట్రోల్ చేస్తాము అని చెప్తుంది. 3 గ్లోబల్ ఇంపాక్ట్. ఆయిల్ ధరలు పెరిగితే ఇండియా, చైనా, యూరప్ అన్ని ఇబ్బంది పడతాయి. ఆయిల్ ధరలు పెరిగితే ఇండియా, భారతదేశం 80% ఇంపోర్ట్ చేస్తుంది కదా. మనం రష్యా, సౌదీ నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం. కానీ ఈ క్రైసిస్ పొడిగితే గ్లోబల్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. ట్రంప్తో మన సంబంధాలు బలం కావాలి. ఫైనల్ థాట్. ఇప్పుడు పాకిస్తాన్లో టాక్స్ మొదలవుతాయి. కానీ ఇజ్రాయెల్ లెబనాన్ స్ట్రైక్స్ కొనసాగితే యుద్ధం మళ్ళీ మొదలవుతుందా? ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఇది కేవలం 2 వీక్స్ సీజ్ ఫైర్ కాదు, లాంగ్ టర్మ్ గ్లోబల్ పవర్ గేమ్. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో చెప్పండి. యుద్ధం మళ్ళీ మొదలవుతుందా లేదా డీల్ అవుతుందా? ఈ వీడియో నచ్చితే లైక్ ప్లస్ షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.